మొన్న పోయిన వీక్లో నేను ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్తే అక్కడ అందరికీ తలసేమియా అంటే సికిల్స్ ఎనిమియా అందరికీ టెస్ట్ చేస్తున్నారు. నేను మా సిస్టర్ ఇద్దరం టెస్ట్ చేపిస్తే మా సిస్టర్కి నెగిటివ్ వచ్చింది, నాకు పాజిటివ్ వచ్చింది. అయితే బాగా కృంగిపోతున్నాను. ఏంటి యేసయ్యా, నా తల్లికే బాగాలేదంటే నాకు కూడా ఇలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయా అనేసి. అయితే ఆ రోజు సాటర్డే ప్రేయర్కి వచ్చానండి నైట్ సిద్దిపాటికి కూడికప్పుడు. బాగా ఏడుస్తూ కృంగిపోతూ దేవునికి చెప్పుకుంటూ బాగా ప్రేయర్ చేస్తూ ఉన్నాను. డాడీతో ప్రేయర్ చేయించుకున్నాను. నీ ఆవరణంలో 1000 దినముల కంటే శ్రేష్టమైనది అని అన్నారు. ఆ రోజు నైట్ అంతా మొత్తం దేవునితో ఉండి ఈ మందిరంలోనే ఉంటూ సహవాసం చేసుకుంటూ ఉన్నానండి. నెక్స్ట్ డే డాడీ గారు లేపి ఏదైతే డాక్టర్స్ నీ రిపోర్ట్స్ చూసి పాజిటివ్ వచ్చింది అనేసి అన్నారు, అవి అన్నీ ఇప్పుడు నెగిటివ్ వస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని నీకు ఇస్తున్నాను అనేసి డాడీ అన్నారండి. నీ రిపోర్ట్స్ అన్నీ కూడా నీ హెల్త్ కండిషన్ బాగలేదని వచ్చాయి. ఓ ఏడుస్తున్నావు, కానీ రిపోర్ట్లు చూసినప్పుడు భయం వేసావు, డాక్టర్లు రిపోర్ట్లు ఇచ్చినప్పుడు భయపడ్డావు. కానీ ప్రభు చెబుతున్నాడు, అనుషా ఈరోజు నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యపరచబడాలి. ఎందుకో తెలుసా, నీ దేవుడు నిన్ను సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపబోతూ ఉన్నాడు. ఇదిగో దేవుని సన్నిధిని తాకుతుంది అనుషా. నీకున్న ప్రతి రిపోర్టు మారిపోతుంది అనుషా. నిన్ను దేవుని స్వస్థత తాకుతుంది అనుషా. నిన్ను దేవుని అభిషేకం తాకుతుంది అనుషా. ఇదిగో దేవుని శక్తి నీ లోపలికి వస్తుంది అనుషా. రైట్ నౌ ఆ మాటల్ని నేను రిసీవ్ చేసుకున్నాను, నమ్మాను. నెక్స్ట్ డే నేను బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఆ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చాయండి. చెప్పండి కూడా దేవుని మహిమపరచుదాం. గొప్ప కార్యం చేసిన యేసయ్యకే వందనములండి.